సినిమా అయితే ఇప్పటివరకు చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి, చాలా హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. చూడడానికి కూడా చాలా బాగుంది. మామూలుగా అయితే నా వరకు అయితే అంటే విఎఫ్ఎక్స్ కానీ అన్నీ బాగున్నాయి. రెగ్యులర్గా ఇప్పటివరకు చూసిన సినిమాలలో బాగా అనిపిస్తుంది. మంచి విఎఫ్ఎక్స్ అయితే బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ వరకు అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ బాగుంటుంది. అవన్నీ చెప్తాను. కానీ టికెట్ల విషయంలో అది చాలా డిసప్పాయింట్. ఎందుకంటే ఆన్లైన్లో పెట్టారని పేరే కానీ ఎక్కడ కూడా అసలు అంత బ్లాకే నడుస్తుంది. ఎక్కడ కూడా ఇది లేదు. ఏమో చెప్పాము చేసామన్నారు కానీ అంత ఇది లేదన్నమాట. టికెట్ల విషయంలో అయితే చాలా డిసప్పాయింట్. క్యారెక్టర్స్ ఎలివేషన్ బాగానే ఉంది. అమితాబ్ బచ్చన్ కానీ కమల్ హాసన్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పటివరకు. నేను నా వరకు అయితే ఒక డిఫరెంట్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది, నచ్చింది నాకైతే. స్టోరీ కూడా చాలా బాగా తీశాడు. అంటే స్క్రీన్ ప్లే కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. డిజైనింగ్ కానీ అండ్ ఎడిటింగ్ కానీ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. బాహుబలి ఆల్మోస్ట్ బీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి చాలా ఎక్కువ ఉంది కదా, అవుతుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి బాగుంది, కాకపోతే కొంచెం స్లోగా నడుస్తుంది స్టోరీ. విఎఫ్ఎక్స్ అయితే మొత్తం మన ఇక్కడ రేంజ్ అయితే బీట్ చేసేసింది. తెలుగు ఇండస్ట్రీ రేంజ్ అయితే బీట్ చేసేసింది. మరీ అంత లేదులే కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చూడాలి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే సాగింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చూడాలి. కొంచెం ఇంటర్వెల్ షాట్ ఒకటి బ్యాంగ్ ఒకటి బాగా పెట్టాడు. అంటే ఏంటి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఉండడానికి కొంచెం స్లోగానే సాగుతుంది. కానీ ఒక సినిమాటిక్గా చెప్పాలంటే మాత్రము మన హాలీవుడ్కి ఈక్వల్గా తీసేశారు సినిమా అయితే. అదొకటైతే చాలా బాగా తీశారు. అండ్ ఈ తెలుగు రేంజ్ టాలీవుడ్ రేంజ్ అనేది బాగా పెరిగిందనమాట కంపేరింగ్ టు లాస్ట్ ఏవైతే సినిమాలు ఉన్నాయో. ఇప్పుడు RRR అయినా సరే ఏదైనా సరే రాజమౌళి ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే విఎఫ్ఎక్స్ వెళ్ళారు. బట్ ఈ సినిమాకు ఉన్నంత విఎఫ్ఎక్స్ అయితే ఆ సినిమా అయితే లేదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే క్లారిటీనెస్ కానీ ఏదైనా కానీ మరి ఇట్లా కార్టూన్లో కాకుండా చాలా బాగా తీశారనమాట. కొంచెం టైం తీసుకున్నా సరే సినిమా రిలీజ్ లేట్ అయినా సరే కానీ అది ఒక్కటి చాలా బాగా తీసేసారు. అర్థం కాదు. ఎవెంజర్తో ఈక్వల్గా ఉంటుంది. అంటే కంపేరింగ్ ఏదైనా సరే ఏదైతే ఎవెంజర్స్లో కానీ స్టార్ బర్డ్స్లో ఏదైతే స్టార్ ఉందో కాస్ట్ వాళ్ళు ఎలా అయితే తీసారో సేమ్ అదే మోడల్లోకి ఇది తీసుకొని వెళ్ళాడు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మన పురాణాలకు వెళ్ళి తీసడం వల్ల అది రామ్ గోపాల్ అన్నీ ఏంటంటే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి పెట్టారు సినిమా. అందరినీ పెట్టారు అనమాట. ఇప్పటివరకు అయితే 3 స్టార్ క్యాస్ట్ చూసాము. ఓన్లీ మృణాల్ ఠాకూర్ అండ్ ఇంకో హీరో మన జస్ట్ చిన్న 1 minute వీడియో అండి. అది చిన్న కామెడీ కోసం పెట్టారు. కామెడీ టైమింగ్ కోసం రామ్ గోపాల్ వర్మని పెట్టారు అది. బట్ ఏంటంటే సినిమాని కొంచెం కామెడీ జోనర్లో కూడా, ఎందుకంటే అందరు చూడాలి కాబట్టి ఒకటే స్టార్ రేంజ్లో వెళ్తే బాగోదని పెట్టారు. ఎక్కువ విజిల్స్ వస్తాయి ఎందుకంటే వీ నీడ్ కాంట్రవర్సీ కదా. కాంట్రవర్సీ కోసం సినిమా పెట్టారనమాట దానికోసం. కానీ బాగానే ఇంకా కంపాటింగ్ చేసి అన్ని పెట్టారనమాట. అది చాలా బాగా తీశాడు. సినిమా గురించి చెప్పుకోవాలంటే లాస్ట్లో ట్విస్ట్ మామూలుగా ఉండదు. అంటే ఇది నేను సెకండ్ టైం చూడటం అప్పుడే ఏఎంబీలో స్క్రీన్ 6కి వెళ్ళాం క్రూతో పాటు. ట్విస్ట్లు ఇంకా సగం కూడా అవ్వలేదు. ఇంకా చాలామంది వస్తారు. లాస్ట్లో ట్విస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పి అందరినీ ఆ సస్పెన్స్ రివీల్ చేయలేను. చాలా ఉంటుంది. ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలా సస్పెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నీ చెప్పకూడదు. అవును, ఆర్జీవీ అనేది ఒక సేల్స్ పర్సన్ లెక్క, ఒక ఏదైనా అమ్ముతూ ఉంటాడు అనమాట. అలాగా ఇంకా ఉన్నారు. ఇంకా వచ్చి ఏదే అది చాలా అమ్ముతూ ఉంటాడు. ఇంకా వచ్చి ఉన్నాయి ఇంకా ఎదురా. ఇప్పుడు అన్నీ చెప్తే అన్నీ రివీల్ అయిపోతాయని చెప్పలేకపోతుంది. ఏదన్నా సెకండ్ హాఫ్లో ఉంది. ఇంకా ఓవరాల్గా ప్రభాస్ గురించి చెప్పాలంటే ప్రభాస్ని ఏ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నాము. ఒక కామెడీ యాంగిల్ చాలా కాలం తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి వచ్చాడు. ఇంకా లాస్ట్లో ఇప్పుడు ఈ కామెడీ అంతా ఒక లెక్క, సెకండ్ హాఫ్లో ఇప్పుడు రాబోయేదంతా ఇంకో లెక్క ఉంటుంది.
అంటే మిగిలిన వాళ్ళది అంటే నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా నేను అవన్నీ ప్రభాస్ గురించి చెప్పగలను. ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూడగలిగాను. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ పంజాబీ సాంగ్తో ఒక ఫైట్ ఉంది. అది ఇప్పుడు వచ్చి మన ఇండియన్ సినిమాలో ఎక్కడ చూసున్నాం ఆ పంజాబీ సాంగ్తో ఫైట్. అలా ఇంకా చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో చెప్పాలండి. సో అన్నీ చూద్దాం. అబౌట్ కల్కి ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు దాకా మన తెలుగు ఆడియన్స్ ఒక సెట్ ఆఫ్ ఫార్మాట్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు సాంగ్స్ ఇప్పుడు రావాలి, లేకపోతే హీరో అంటే ఎలివేషన్ సూపర్ ఉండాలి, అలా కాకుండా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది. సో మన డైరెక్టర్ గారు అయితే ఇంట్రడ్యూస్ క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా బాగా ఇంట్రడ్యూస్ చేశారు, మంచి క్యారెక్టర్స్. నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఆర్జీవి గారు కూడా ఇందులో ఉన్నారన్నమాట. ఆర్జీవి గారు కూడా ఉన్నారు. సో అబౌట్ ప్రభాస్ అనేది ఫస్ట్ టైం నేను నా చిన్నప్పుడు రాఘవేంద్ర మూవీకి ఫస్ట్ టైం ప్రభాస్కి కటౌట్ పెట్టాం. మాది తాడిపూడి అనే విలేజ్, ఆత్రేపురం మండలం అనమాట. సో అప్పటి నుంచి మేము ప్రభాస్ ఫ్యాన్ అనమాట. సో సినిమా అనేది చాలా బాగుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ కామెడీ కూడా ఉందన్నమాట. సో కూల్ మూవీ. సో ఫ్యామిలీస్ అనేది చాలా ఇష్టపడతారు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. Blockbuster movie, 2000 crores minimum. అండ్ ఎలా ఉంది సినిమా? సూపర్ ఎక్సలెంట్. చాలా వేరే ఇచ్చాడు, చాలా బాగా తీసాడు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాజిక్ ఇన్ థియేటర్. అంటే మైథాలజీని సైన్స్ ఫిక్షన్ ని యాడ్ చేయడం, ఆ బ్లెండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా హిస్టరీ రిలేటెడ్, చాలా బాగా హిస్టరీ తెలియని వాళ్ళకి కూడా లింక్స్ కానీ కనెక్షన్స్ కానీ కరెంట్ జనరేషన్ వాళ్ళకి మైథాలజీ ప్లస్ ఇది కనెక్ట్ చేసి బాగా విజయ్ దేవరకొండ గారి రోల్ ఏంటి? చూసి తెలుసు. ఓకే ఎట్లా ఉంది బ్రో సినిమా? ఎట్లుందన్న చూడండి ఆ వీడియో సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, అల్టిమేట్. ఎట్లా క్లైమాక్స్ బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అద్భుతం. అంటే సెకండ్ పార్ట్ కి ఎక్సైట్మెంట్ ని బాగా తీసుకొచ్చారా? బాగా తీసుకొచ్చారు. సో మన ప్రభాస్ అనేది అంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఉందా క్లైమాక్స్? ఉంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా లాగ్ అనిపించింది. ఓవర్సీస్ ఆడియన్స్ సూపర్ యునానిమస్ టాప్ చెప్పారు. కానీ మన తెలుగు ఆడియన్స్ కొంతమంది మాస్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాస్ ఉంటారు అనమాట. వాళ్ళకి కొంచెం నచ్చలేదని చెప్తున్నారు. ఏంటి దాని పరిస్థితి? సో అదైతే కనిపించింది థియేటర్లో. ఎందుకంటే ఫస్ట్ క్లైమాక్స్ లో అరవడాలు అవి ఉన్నాయి తప్పించి నార్మల్గా అయితే ఇంకా మధ్యలో అయితే అలాంటి హైలైట్. అలాగే క్వాలిటీ అంటే స్టోరీ ఎలా ఉంది? ప్రభాస్ గారి రోల్ అంటే కవచ దాన్ని కనెక్ట్ చేసుకుంటే మీరు మీకు అర్థం. ఫైట్ సీక్వెన్స్ కానీ గ్రాండియర్ కానీ ఎలా అనిపించింది స్క్రీన్ మీద? వార్ సీక్వెన్స్
భయపడయ్యా సాంగ్ ఒకటే ఒక సాంగ్ కమల్ హాసన్ ఎలా ఉంది కమల్ హాసన్ క్యారెక్టర్ పార్ట్ 2లో ఉండేది మెయిన్ కమల్ హాసన్ క్యారెక్టర్ అశ్వత్థామతోని అలాగే ప్రభాస్ ఇద్దరు ఫైట్ ఎలా ఉంది అన్న 2000 కోట్లు వస్తుంది 2000 కోట్లు పక్కన 2000 కోట్లు రావచ్చు చెప్పలేదు చాలా బాగుంది హాలీవుడ్ చెప్తున్నాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హాలీవుడ్ ఇక్కడ కూడా అంటే ఎలా అంటే ఎంత ఊరికి ఉంటుందా అని చెప్పి అనుకోలేదు చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పడానికి కూడా రావట్లేదు నాకు మాటలు రావట్లేదు. మూవీ స్లోగా ఉంది అంటున్నారు ఎంతవరకు ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉంది తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంది సినిమా అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంది? సంతోష్ నారాయణ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది సార్. ఇంకా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఇది ప్రభాస్ అన్న ఎంట్రీ, బుజ్జి ఆల్సో ఎంట్రీ, వాయిస్ కానీ మంచి ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ ఫైట్స్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, మళ్ళీ పార్ట్ 2 వస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. పార్ట్ 2 కంటిన్యూస్ అని పెట్టేసారు. సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టారు. అంటే ఇంకా ఏముంది అని చూసే కొద్దీ సడన్ గా అయిపోయిన సినిమా సినిమాటిక్ యూనివర్స్ అని వచ్చేసరికి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్స్ ఎట్లా చేశారు? హీరోయిన్స్ అందరూ కూడా మంచి యాక్టర్స్. అందరు బాగా చేశారు. మూవీ మాత్రం స్టార్టింగ్లో కదా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇక పార్ట్ 2 నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. రౌడీస్ కోసం విజయ్ దేవరకొండ మాస్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా. అర్జున ఈజీ అర్థమైపోతుంది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత